ప్రభుజీ క్షణం దండం ప్రణామం. ముఖం కరోతి వాచాలం తముల్లంఘయతే గిరిం యత్కృపాత్మకం శ్రీ గురుం శ్రీ చైతన్య. సో నా వాయిస్ అనేది క్లియర్ గా వస్తుందండి? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే. సో పవన్ ప్రభు వాళ్ళ ఇంట్లోనే ఉండే నిన్న రాత్రి లేట్ అయింది కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ అభయ్ ప్రభుస్ ల్యాప్టాప్ అండ్ హిస్ ఇయర్ పీస్ టు టేక్ ద ప్రభుజీ కొంచెం వాయిస్ డల్ గా ఉంది. సో మనం ఈ రోజు డల్ గా ఉంది. అంటే వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది ప్రభు? వాయిస్ వాయిస్ అంతా బాగానే ఉంది ప్రభుజీ. బాగానే ఉంది కదా? ఓకే. ఫిగర్ సరిగా సో ఆ హెడ్ ఫోన్స్ ఎఫెక్ట్ కొంచెం వేరే ఉంటుంది, బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ఆల్సో ఫైన్. సో అట్లీస్ట్ వినబడుతుంది కదా, మరీ స్లోగా అట్లేం లేదు. నో ప్రభుజీ, నో ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ. సో ఈరోజు మనము ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్, మనది సెకండ్ బుక్ ఏదైతే ఉందో, శ్రీల ప్రభుపాద్ సజెస్టెడ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్డర్ లో చూసినట్టయితే రెండో బుక్ లో మనం చూస్తున్నాము. సో ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ ని తెలుగులో ఏమంటారు అనేది ఎగ్జాక్ట్ గా నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు, బట్ మీరు చూస్తే సెకండ్ బుక్ ఉంటుంది. అందులో ఎప్పుడైనా సరే తెలుగు బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది దాని ఇంగ్లీష్ పేరు ఏంటి అని, రైట్? సో మనము ఆన్ ద వే టు కృష్ణకి, కృష్ణుని చేరే మార్గం అని చెప్పి, సో ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ కి సీ ద టైటిల్. ఎవరికైనా తెలుసా? ఎవరైనా చదివారా? ఇంగ్లీష్ పేరుకి తెలుగు పేరు చెప్పలేం ప్రభుజీ. అన్న మీరేం తెలుగు పేరు? ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్, నో ప్రాబ్లం, నేను చెప్తాను. కృష్ణ చైతన్య సాధన. యా, కృష్ణ చైతన్య సాధన అన్నమాట. సో మనము కృష్ణ ఆన్ ద వే టు కృష్ణ బుక్ లో తెలుసుకున్నాం ఏంటంటే కృష్ణుని చేరే మార్గాల గురించి, అండ్ కృష్ణుడిని ఎలా అన్ని చోట్ల మనం చూడాలి, రైట్? అండ్ కృష్ణ చైతన్యం వల్ల ఏమవుతుంది అనేసి తెలుసుకున్నాం. సో ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ లో ఇంకా మెల్లిమెల్లిగా, సో ఓకే ఈ విషయాలు తెలుసుకున్నారు కదా, ఇంకా కొన్ని మనం విషయాలు అనేది తెలుసుకోవాలన్నట్టుగా మీరు ఒకవేళ ఫ్లో అనేది చూసారనుకోండి బుక్స్ ది, సో ఒక్కొక్క విషయం మీరు ప్రాపర్ గా మీకు అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట, ఏది ఎందుకు అనేసి. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ ఫస్ట్ ఏదైతే ఉందో మనకి చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. సో ఈ శ్లోకతో స్టార్ట్ చేస్తారు. అండ్ ఏమంటారంటే యాక్చువల్ గా మనము ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో సో ఆయనకి మనము ప్రణామం చేస్తూ అండ్ దెన్ ఏం అడుగుతున్నామండి, వీఆర్ బ్లైండెడ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఓకే, సో మనకేమైందంటే అజ్ఞాన తిమిరాంతస్య, సో అజ్ఞానంతో మనకి అంధకారం అనేది వచ్చింది. సో మనం కళ్ళతోనే చూస్తున్నాము, బట్ స్టిల్ మనం ఏదైతే చూడాలో అది చూడలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కళ్ళు ఎందుకు ఉంటాయి చెప్పండి, ఎవరిని చూడడానికి? కృష్ణాన్ని చూడడానికి. భగవంతుని చూడడానికి ప్రభు, భగవంతుని చూడడానికి. సో భగవంతుని చూడడానికే ఉన్నాయి, బట్ ఎవరన్నా భగవంతుని చూడడానికే ఉన్నాయని అంటే మనకి నచ్చదు అనమాట. అదేంటి కళ్ళు నా ఎంజాయ్మెంట్ కోసం లేవా, నేను చూడడం కోసం లేదా, నేను ఏదైతే చూడాలనుకుంటున్నానో అది చూడడం కోసం లేదా, భగవంతుడినే చూడాలా, శాస్త్రాలే చదవాలా అనేసి మనకు అనిపిస్తుంది. సో ఇదేంటంటే అజ్ఞానం అనమాట. మనకి అజ్ఞానంలో ఏమైపోతుంది అని అంటే దేనికోసం యూజ్ చేయాలో తెలియదు అనమాట. సో ఏ వస్తువు ఏ పరికరం దేనికి వాడాలో మనకి తెలియకుండా పోతుంది. సో అట్లా మనము అంధకారంలోకి వెళ్ళిపోతాం. సో అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తాం అనమాట. సో మనకి ఏమైందంటే కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, మనం కళ్ళు తెరిచి ఉన్నా సరే ఏం చూడాలో అది చూడట్లేదు కాబట్టి, రైట్? ఏదైతే మనకి కనబడాలో అది కనబడట్లేదు కాబట్టి సో మనం ఏంటంటే అంధకారంలో ఉన్నాము. సో గురువు ఏమిస్తారు మనకి? జ్ఞానాంజనం, రైట్? సో జ్ఞానాంజన శలాకయ, ఇప్పుడు ఏంటంటే మనకి గురువు కళ్ళు అనేది ఇస్తారనమాట, జ్ఞానంతో కూడినవి. అప్పుడు మనకు తెలుస్తుంది ఓ ఇది రైట్, ఇది రాంగ్, ఇది నేను చూడాలి, ఇది నేను చూడకూడదు. సో ఇలా మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి మన కళ్ళు తెరిపించే గురువుకి ప్రణామం అనేసి చెప్తారనమాట. యాక్చువల్ గా చాలా మంది మన కళ్ళు కప్పి మన నుంచి ఏదో లాభం రాబట్టడానికి చూస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? చాలా మంది ఈ ప్రపంచంలో అలాగే చేస్తారా లేదా? ఎస్ ప్రభుజీ. కళ్ళు కప్పి
ఏదో మన నుంచి తీసుకోవాలి. అది కూడా ఎట్లా తీసుకుంటారంటే ఇది మీకే మంచిది అని తీసుకుంటారన్నమాట. జనరల్ గా ఇది నాకు మంచిది అని చెప్పి తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు మంచిది అనేసి మీ దగ్గర నుంచి తీసుకున్నాను అనుకోండి, మీరు అలర్ట్ అయిపోతారు కదా. కానీ ఎట్లా వస్తారు అని అంటే ఇది మీకే మంచిది, మీకోసమే నేను చేస్తున్నాను అనేసి మా దగ్గర నుంచి తీసుకుంటారు. చేస్తున్నా ఇలా జరుగుతుందా లేదా ఈ ప్రపంచంలో? ఎస్ ప్రభుజీ జరుగుతుంది. రైట్. ఎవరైనా ఫ్లాట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకోండి, కార్ అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు కొంటే నాకు డబ్బులు వచ్చి నేను సంతోషపడతానని చెప్తారా, లేకపోతే ఈ ఇల్లు కొంటే మీకు సంతోషం వస్తుందని చెప్తారా? మనకి లాభం వస్తుంది, సంతోషం వస్తుందనే చెప్తారు, వాళ్ళ లాభాల గురించి చెప్పరు. చెప్పారు. రైట్. సో ఏంటంటే అందరూ మన కళ్ళు కప్పేసి మనకి తెలిసిన జ్ఞానాన్ని కూడా పక్కన తోసేసి వాళ్ళు చెప్పింది నిజం అనుకునేలాగా చేస్తారు. కానీ గురువు ఏం చేస్తారంటే ఆ కళ్ళకు అందరూ మన గంటలు కట్టేసి మన కళ్ళు కప్పేస్తారు కదా, వాటన్నిటిని రిమూవ్ చేస్తారనమాట. అందుకే మీరు చూడండి, భక్తిలోకి వచ్చాక, కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మీకు చాలా తెలివి అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఏది నాకు మంచిది, ఏది నాకు మంచిది కాదు, ఎవరి చెప్పుడు మాటలు నేను వినాలి వినకూడదు, ఇదంతా క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు పెరిగిందా లేదా అటువంటి తెలివి? ఖచ్చితంగా ప్రభుజీ, నాకైతే పెరిగింది ఫుల్ గా. ప్రభుజీ. సో గురువు ఏం చేస్తారంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేసి కరెక్ట్ గా చూసేలాగా చేస్తారన్నమాట. సో జనరల్ గా ఈ ప్రపంచంలో ఇప్పుడు మా భౌతిక ప్రపంచంలో ఏంటంటే రీసెర్చ్ చేయడంలో అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే గొప్ప రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. రైట్. వాళ్ళకి డాక్టరేట్ కూడా ఇస్తారు. సో అందరికి ఏంటంటే రీసెర్చ్ చేయడం అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. సో జనరల్ గా రెండు ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇండక్టివ్ ప్రాసెస్ అంటారు, అంటే ఆరోహణ పంథ. సో మనం కింద నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అంటే మనం ఎవరు అని తెలుసుకోవడానికి మనము మనతోనే స్టార్ట్ చేస్తున్నాము. రైట్. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన మెదడుని మాత్రమే ఉపయోగించుకొని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే రీసెర్చ్ అంటారు, ఆరోహణ పంథ అంటారు. రైట్. బట్ యాక్చువల్ గా మనకి నాట్ రాంగ్, ఆరోహణ కాకపోతే పైనుంచి కిందికి రావడాన్ని డిడక్టివ్ ప్రాసెస్ అంటారు, కింది నుంచి పైకి వెళ్ళడాన్ని ఇండక్టివ్ ప్రాసెస్ అంటారు. రైట్. సో జనరల్ గా మనము చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే డిడక్టివ్, అంటే పైనుంచి. ఇప్పుడు మనం ఎట్లాగైతే ఈ జ్ఞానాన్ని గురు పరంపరలో తెలుసుకుంటాము. రైట్. సో గురు పరంపరలో నాలెడ్జ్ అనేది కింద నుంచి స్టార్ట్ అవుతుంది, పైనుంచి స్టార్ట్ అవుతుంది. రైట్. అండ్ రైట్ ఫ్రమ్ కృష్ణ. రైట్. సో భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు బ్రహ్మదేవుడికి. రైట్. ఒకవేళ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం మనం చూసుకుంటే, సో బ్రహ్మకి నాలెడ్జ్ వస్తుంది, బ్రహ్మ నారదకి ఇస్తారు, నారద వ్యాసదేవికి ఇస్తారు, అండ్ వ్యాసదేవి నుంచి అలా 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 శిల ప్రభుపాదుల వరకు జ్ఞానం అనేది వచ్చింది. అండ్ ఆయన నుంచి మనకి వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో మాత్రమే మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటాం. రైట్. సో ఎందుకు రీసెర్చ్ ఎందుకు చేయకూడదు? రీసెర్చ్ చేయడం వల్ల నేను తెలుసుకున్న జ్ఞానం పర్ఫెక్ట్ కాదా అంటే, మీరు చెప్పండి, పర్ఫెక్ట్ అవుతుందా? మనకి మనంగా ఏదన్నా కనుక్కున్నాం అనుకోండి, అది పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎంత ఉంది? అవద్దు ప్రభుజీ. లేదు ప్రభుజీ. రైట్. సో శ్రీల ప్రభుపాదులు చెప్తారనమాట, వేదిక్ ప్రాసెస్ ఏంటంటే రీసెర్చ్ ఆల్రెడీ భగవంతుడు చేసి పెడతారు. రైట్. ఆయన పరంపరలో ఆ జ్ఞానాన్ని ఇస్తారు, ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ఈ ప్రపంచాన్ని యూటిలైజ్ చేసి రైట్ వాడుకొని మనం ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి. రైట్. సో చాలా వరకు మనకి మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో, రైట్, ఆధునిక విజ్ఞానం ఏదైతే ఉందో, అది మనకి ఏంటంటే వస్తువులు ఎలా పనిచేస్తాయి లేదా అందులో ఏముంది అని చెప్తాయి, కానీ వాటి నిజమైన ఉద్దేశం అనేది చెప్పం అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఎలా పనిచేస్తాయి, చేతులు ఎలా పనిచేస్తాయి, వెయిన్స్, బోన్ లో ఉండే బోన్ మ్యారో అనుకోండి, మొత్తం అనాటమీ అనుకోండి, ప్రపంచంలో ఉండే చాలా విషయాల గురించి రీసెర్చ్ అనేది జరుగుతుంది. రైట్. బట్ యాక్చువల్ గా వీటన్నిటినీ అల్టిమేట్లీ రైట్ ఆ ఉద్దేశం ఏంటి వాడగడానికి, ఇవన్నీ మనకి ఎందుకు ఉన్నాయి అనేది చాలా వరకు అది చెప్పలేకపోతుంది అనమాట. సో సైన్స్ మే టెల్ us హౌ, బట్ స్క్రిప్చర్స్ విల్ టెల్ us వై. రైట్. సో మనకి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో, మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో, ఏది ఎలా పనిచేస్తుంది అని చెప్తుంది, కానీ ఎందుకు మనం దీన్ని వాడాలనే ఉద్దేశం మాత్రం మనకి శాస్త్రాలు అనేది చెప్తాయి. రైట్. సో ఒక రేంజ్ వరకు మనము ఏది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. రైట్. సో మొత్తం మోడర్న్ సైన్స్ బేస్ అని మనం ఎప్పుడు చెప్పాం, కానీ దానిది కూడా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అంతవరకే దాన్ని వాడాలి, అంతవరకే దానిపైన శ్రద్ధ చూపించాలి. కానీ పూర్తి శ్రద్ధ, పూర్తి టైం అనేది దానిపైననే పెట్టామనుకోండి,
దెన్ ఏది ఎలా పనిచేస్తుంది అనేది మేబీ తెలుసుకుంటామేమో కానీ అది వాడుకొని మన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి, అసలు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయట ఎలా పడాలి, ఇట్లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతాం. సో మనకి గురు పరంపరలో రైట్ వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకొని దానిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. దాని ఉద్దేశం తెలుసుకొని దానికోసం మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏమైతుంది అని అంటే మనము మన సిచ్యువేషన్ ఏదైతే ఇప్పుడు బ్యాడ్ ఉందో అక్కడ నుంచి గుడ్కి వెళ్ళే అవకాశం, రైట్? సో దీన్ని ఏమంటారంటే వేదిక్ ప్రాసెస్ అని అంటారు. సో భగవంతుడు ఆల్రెడీ రీసెర్చ్ చేసేసి సర్చ్ చేసేసి మొత్తం అంతా పెడతారు. మనం జస్ట్ ఆ జ్ఞానాన్ని తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఒకవేళ అలా చేయలేదు అని అనుకోండి, దాని ప్రాబ్లం ఏమవుతుందంటే మన కష్టాలు ఏదైతే ఉన్నాయో అవి పర్సిస్ట్ అయితే అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో కొందరు అడగొచ్చు, ఎందుకు ఇప్పుడు భగవంతుడు చెప్పిన జ్ఞానం అనేది గురు పరంపరలో వచ్చింది అనేది ఆథెంటికా కాదా, రైట్? నేను దాన్ని నమ్మొచ్చా లేదా చాలా డౌట్ ఉంటాయి. సో నేను వాటిని నమ్మను, నేనే రీసెర్చ్ చేస్తాను అని అనుకోవచ్చు. సో శ్రీ ప్రభుపాదులు వారు చెప్తారనమాట, మనందరికీ అంటే మన బద్ధ జీవులు, రైట్, కండిషన్ సోల్స్ అంటారు. సో బద్ధ జీవులకి 4 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట, రైట్? సో 4 డిఫెక్ట్స్ అని అంటాం. ఫస్ట్ ఏంటంటే మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు, రైట్? చేస్తుంటాడా చేయడా? ఎస్ ప్రభుజీ. చేస్తూ ఉంటాడు ప్రభుజీ. ఈ క్లాస్ లో కూడా ఏదైనా తప్పులు జరిగే అవకాశం ఉందా లేదా? ప్రభుపాదులు వారు చెప్తారనమాట, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే తప్పులు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ మనకి కంప్లీట్ గా ఏదైతే ఇంద్రియాలు ఉండాలో, రైట్, మనకి కంప్లీట్ గా దేన్ని ఎలా చూడాలో వాటికి అన్ని ఫెసిలిటీస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండవు అనమాట, రైట్? సో అందుకనే మనం తెలుగులో లేదా ఇంగ్లీష్ లో అంటూ ఉంటాం, మనిషి అన్నాక తప్పు చేస్తూ ఉంటాడు అనేసి. అంటామా అనమా? అంటాం ప్రభుజీ. రైట్. టు ఎర్ ఇస్ హ్యూమన్ అని అంటాము. మనిషి అన్నాక తప్పు చేస్తూ ఉంటాడు. ఓకే, జనరల్ గా మనము లేదా మనకి చాలా నచ్చిన వాళ్ళని కాపాడుకోవడానికి సెంటెన్స్ వాడతాం, కానీ వేరే వాళ్ళ ఎవరైనా తప్పు చేస్తే మరి ఈజీగా క్షమించేస్తామా? ఎస్పెషల్లీ మనకు నచ్చిన వాళ్ళు చేస్తే. అప్పుడు ఈ డైలాగ్ ప్రభుజీ. రైట్, అప్పుడు అప్పుడు ఏమంటాం వేరేలా తెలుసా? ఉంటుంది. మనిషి అన్నాక బుద్ధి ఉండాలి అంటాం, రైట్? మనం తప్పు చేస్తే లేదా మనకు నచ్చిన వాళ్ళని కాపాడుకోవడానికి మనిషి అన్నాక తప్పు చేస్తూ ఉంటాడు, ఇంకా ఏం చేస్తాము అనేసి కవరప్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్? సో ప్రభుపాదులు వారు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఏంటంటే, మహాత్మా గాంధీ కూడా ఒక గ్రేట్ పర్సనాలిటీ, కానీ ఆయన కూడా తప్పు చేస్తారంటారు. ఏంటంటే ఒక మీటింగ్ కి తను చనిపోయే ముందు ఏదైతే ఒక మీటింగ్ ఉండేనో అక్కడ మీ పైన హత్య ప్రయత్నం జరగబోతుంది అనేసి చాలా మంది ఆయన చెప్పారట, క్లోజ్ అసోసియేట్స్, రైట్? సో కానీ ఆయన ఆ మాట వినకుండా మీటింగ్ కి వెళ్ళారు, అండ్ అక్కడ గాడ్కే అనే వ్యక్తి వచ్చేసి తనని కాల్చి చంపేస్తారు అనమాట. సో ఏంటంటే కొన్నిసార్లు మనం క్యాల్కులేషన్స్ ఏదైతే వేసుకుంటామో, ఏదైతే డెసిజన్స్ నిర్ణయాలు తీసుకుంటున్నామో అందులో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో అది అందరి వల్ల అవుతుంది, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే తప్పులు చేసే ప్రవృత్తి మనకి ఉంటుంది, కాబట్టి మనం రీసెర్చ్ చేసింది పర్ఫెక్ట్ అని చెప్పలేము. అండ్ సెకండ్ ఏంటంటే మనం ఎప్పుడు భ్రమలో ఉంటాం, రైట్? ఎంత భ్రమలో ఉంటామంటే ఎవరన్నా వచ్చి మీరు భ్రమలో ఉన్నామని అంటే మనం ఏమంటాం తిరిగి వాళ్ళని? యు ఆర్ రాంగ్. నువ్వే భ్రమలో ఉన్నావు. మీరే భ్రమలో ఉన్నావా? జనరల్ గా ఒకటి ఉంటుంది చూడండి, పిచ్చోడిని మనం పిచ్చివాడు అని అన్నాం అనుకోండి, తిరిగి మనల్ని ఏమంటాడు? మనమే పిచ్చోళ్ళం అంటాడు, రైట్? సో నిజంగా భ్రమలో లేని వ్యక్తి రెస్పాన్స్ ఎలా ఇస్తాడు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా పిచ్చి లేని వ్యక్తికి ఎవరన్నా పిచ్చివాడివి నువ్వు అని అన్నారనుకో, క్వశ్చన్ అడుగుతాడు, నీకెందుకు అలా అనిపించింది నేను పిచ్చివాడిని అనేసి? సో నేనేమైనా అలా ప్రవర్తించానా అనేసి ఫస్ట్ హీల్ ట్రై టు ఎంక్వైర్, ఎందుకు అలా అన్నావు అనేసి. దెన్ హీల్ ట్రై టు అడ్జస్ట్, ఓకే యాక్చువల్ గా నేను ఇలా చేయడానికి ఇలా ప్రవర్తించడానికి రీజన్ ఇది అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుంది ఏంటంటే నో హీఈస్ నాట్ మ్యాడ్. బట్ ఒకవేళ నేను నీకు పిచ్చి అని చెప్పిన తర్వాత నువ్వు నాకు తిరిగి పిచ్చి అనేసి చెప్పాను అనుకోండి, అంటే పిచ్చి ఖచ్చితంగా ఉన్నట్టే. సో సిమిలర్లీ ఒకవేళ ఎవరన్నా వచ్చేసి మనకు చెప్పారు అనుకోండి, మీరు భ్రమలో ఉన్నారు సో ప్లీజ్ చెప్పు అనేసి మనము తెలుసుకొని భ్రమ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము ఆల్మోస్ట్ భ్రమలో లేనట్టే, రైట్? సో జనరల్ గా ఏమవుతుందంటే మనం అది ఒప్పుకోమన్నమాట, రైట్? చాలా సార్లు మనకి శాస్త్రాలు చదివేటప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో నచ్చవు,
ఎందుకంటే మనం ఎంత భ్రమలో ఉన్నామో మనం అది తెలుసుకుంటూ ఉంటాము. జీవితంలో మనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో మనం ఏదైతే డెఫినేషన్స్ పెట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటామో శాస్త్రాలు ఏం చెప్తాయంటే అవన్నీ చేయడం వ్యర్థం అని చెప్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఓకే, 4-5 ఏళ్ల నుంచి. అండ్ శాస్త్రాలు చెప్పాయి అనుకోండి ఆ ప్రాజెక్ట్ అనేది వ్యర్థము, శ్రమ హి కేవలము, అందులో నీకు హార్డ్ వర్క్ తప్ప ఏమీ రిజల్ట్ రాదు అని చెప్పాను అనుకోండి, మీకు కష్టంగా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ప్రభుజీ. రైట్. సో ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు ఆ భ్రమ నచ్చడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాలని అనుకోవట్లేదు. రైట్. సో కొన్నిసార్లు నిజాలు చెప్తే మనకి ఎందుకు నచ్చవంటే బికాస్ మనం అబద్ధాన్ని ఎంత అందంగా తయారు చేసుకొని చూసుకుంటూ ఉంటామంటే ఎవరన్నా నిజం చెప్తే దాన్ని ఒప్పుకోవడము, దాన్ని యాక్సెప్ట్ చేయడం మన వల్ల కాదనమాట. సో మనము భ్రమలో ఉంటాం. సో మనం భ్రమలో ఉన్నప్పుడు మనకి యాక్చువల్ గా జరిగేది ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలియదు. రైట్. ఏది మనకి హాని కలుగజేస్తుంది ఏది మనకి మంచి చేస్తుంది అనేది తెలియదు. కాబట్టి మనం రీసెర్చ్ చేసినా సరే మేబీ మనకి ఆలోచన విధానంగా మనం అనుకున్నదే తీస్తాం కానీ ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ ఏముంది అనేది మనము కనుక్కోలేకపోతాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తప్పులు చేస్తాము, ఓకే. అండ్ రెండోది ఏంటంటే భ్రమలో ఉంటాము. సో భ్రమలో ఉంటే ఇంకెక్కువ తప్పులే చేస్తూ ఉంటాం. ఇక మూడోది ఏంటంటే చీటింగ్ ప్రొపెన్సిటీ, వేరే వాళ్ళని మోసం చేసే ప్రవృత్తి అనేది ఉంటుంది అనమాట. రైట్. సో ఒకవేళ ప్రభుపాదులు వారు ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎవరైనా మనం తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళాం అనుకోండి, సో ఏదైనా వస్తువు కొంటే మనం ఏమైనా డిస్కౌంట్ అడిగాం అనుకోండి, సో ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను ప్రాఫిట్ లేకుండా నీకు జస్ట్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను, ఏ లాభం తీసుకోకుండా ఇస్తున్నాను అనేసి అంటారు అనమాట. అంటారా అన్నారా? అంటారు ప్రభుజీ. రైట్. సో నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఫుల్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నా, ఏం లాభం తీసుకోకుండా నీకు ప్రోడక్ట్ ఇస్తాను, జస్ట్ కాస్ట్ పే చేసేస్తున్నావు అనేసి అంటారు అనమాట. సో ప్రభుపాద రాస్తారనమాట. అట్లా అన్న తర్వాత కూడా ప్రాఫిట్ అనేది ఉంటది, ఏ వ్యక్తి కూడా ప్రాఫిట్ లేకుండా అమ్మరు అనేసి చెప్తారనమాట. సో ఏంటంటే దిస్ ఇస్ లైక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చీటింగ్. మేబీ కొందరు జెన్యూన్ పీపుల్ ఉండొచ్చు, బట్ జనరల్ టెండెన్సీ ఏంటంటే మనము చీటింగ్ చేయాలని ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ప్రపంచాన్ని మోసం చేయాలని అనుకుంటాము, కొన్నిసార్లు నిజమేంటి, ధర్మం ఏంటి, శాస్త్రాలు ఏంటి తెలుసుకోకుండా మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాము. లేదు ఇదే లైఫ్, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలనేసి. సో అల్టిమేట్లీ ఏంటంటే చీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇవన్నీ జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే ఇన్పర్ఫెక్ట్ సెన్సెస్ అనమాట. రైట్. అపూర్ణమైన ఇంద్రియాలు. సో మనము చూసే చూపు కూడా దానికి ఒక లిమిట్ ఉంటుంది. అండ్ అందులో కూడా మనం ప్రతిదీ ఎగ్జాక్ట్ గా చూడగలం అనేది లేదు. రైట్. అందుకనే మనకి మృగ తృష్ణ అని అంటారు, ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఎస్ను ఎడారిలో అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు అనమాట. రైట్. సో అట్లాగే చెవులతో మనము ఏదైతే వింటామో అది ఎగ్జాక్ట్ గా నిజమని మనం చెప్పలేము. రైట్. సో అట్లా మనకి ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో అవన్నీ అపూర్ణమైనవి. ఒకటి ఏంటంటే లిమిట్ ఉంది, అండ్ ఆ లిమిట్ లో కూడా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఇంద్రియాలు కూడా అపూర్ణమైనవి. సో ఇంద్రియాలు అపూర్ణమైనవి, మనకి చీటింగ్ చేయాలనే ప్రవృత్తి ఉంది, అండ్ మనకి కమ్మల్లో ఉంటాము, సో దానివల్ల తప్పులు చేస్తూ ఉంటాం. సో ఎన్ని 4 డిఫెక్ట్స్ పెట్టుకొని ఒకవేళ నేను రీసెర్చ్ చేసి మీకు ఏదైనా ఇచ్చినా సరే ఏదైతే శాస్త్రపరంగా లేదో జస్ట్ నేనే రీసెర్చ్ చేసి ఇచ్చాను అనుకోండి, డెఫినెట్ గా అందులో చాలా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే మనం చూస్తూ ఉంటాము సైంటిస్టులు ఫస్ట్ ఒక థియరీ అనేది తీసుకొచ్చారనుకోండి, కొన్నాళ్ళు అయ్యాక అది మారిపోతుంది. రైట్. జరుగుతుందా లేదా? ఒకవేళ ఏంటంటే ఒకప్పుడు భూమి అనేది గుండ్రంగా ఉంటుంది అనేది తెలియదు, ఓకే. సో ఏమన్నారంటే భూమి అనేది ఫ్లాట్ గా ఉంటుంది అని అన్నారు. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత లేదు భూమి అనేది గుండ్రంగా ఉంటుంది అనేసి అన్నారు. సో ఒక సైంటిస్ట్ ఏమో ఇంకోలా చెప్తున్నారు, ఇంకో సైంటిస్ట్ ఇంకోలా చెప్తున్నారు. బట్ ఒకవేళ చూసినట్టయితే ఆ భూమిని, లేదా ఒకవేళ మీరు సోషల్ చదివి ఉంటే స్కూల్లో ఏదైతే జియోగ్రఫీ ఉంటుందో, రైట్, దాన్ని తెలుగులో ఏమంటాము? భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రం. శాస్త్రం. అనే ప్రభుజీ మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. అనేది ground అని ఉందా లేదా?
Prabhuji, your sound is not clear. భూగోళం. మీ గోళం అంటే వాయిస్ ఎలా సరిగా ఉంటుందండి? రావట్లేదు ప్రభుజీ. వీడియో ఆఫ్ చేయండి ప్రభుజీ. వీడియో ఆఫ్ చేస్తే బాగా ఓకే, వస్తుంది. ఇప్పుడు వస్తుందా అది? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నేను పెట్టడం చూస్తాను. Yeah, now it is better, Prabhu. Actually, so it is breaking, Prabhu. It's breaking up. Okay. Maybe if you can video, maybe taking the bandwidth. You see that? It's possible. If video is also getting freezed up. ఇప్పుడు వస్తుందండి? It is showing bandwidth is low. వస్తుంది ప్రభుజీ. Yeah, it is Okay. there. Yeah, try Now it, it Prabhu. should be better. Yeah. ఓకే, సో భూగోళ శాస్త్రం అని అంటాం కదా. సో భూగోళం, గోళం అంటే ఎలా ఉంటుంది? Sound. రౌండ్ గా ఉంటుంది. రౌండ్ గా ఉంటుంది. సో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా? గుండ్రంగా ఉంటుందా, ఫ్లాట్ ఉంటుందా? అక్కర్లేదు. No. దాని పైనుంచి చూస్తే తెలుస్తుంది ప్రభు. పైనుంచి మనం పైనుంచి. ఇప్పుడు చూడలేం కాబట్టి అట్లీస్ట్ మనకి శబ్ద ప్రమాణం అని ఉంటుంది, రైట్? సో భూగోళం అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే జగత్ అని అంటాము. సో దానికి గతి కూడా ఉంటుంది. సో ఇట్ రివాల్వ్స్. సో ఏంటంటే మనకి శాస్త్రపరంగా ఏదైతే టర్మినాలజీ వస్తుందో దాన్ని చూసి కూడా మనము తెలుసుకోవచ్చు చాలా విషయాలు అనేది. సో థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే శాస్త్రాలనికి పక్కన పెట్టేసి మనం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ రెండోది ఏంటంటే అందరూ తెలుసుకోలేరు. అండ్ మూడోది ఏంటంటే తెలుస్తున్నది కూడా ఖచ్చితంగా అది నిజమా కాదా అనేది సమయం మాత్రమే చెప్తుంది అనమాట. సో ఒక టైంలో ఏదైతే రైట్ ఉందో కొన్నాళ్ళు అయ్యాక అది రాంగ్ అయిపోతుంది, లేదా లేదు ఇది అపూర్ణమైనది, ఇంకా డీటెయిల్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకనే శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే వేదిక్ ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్. మనం గురు పరంపరలు ఏదైతే తీసుకుంటామో అది పర్ఫెక్ట్. సో అందుకనే కృష్ణ స్వయంగా చెప్తారు భగవద్గీతలో, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం వ్యవయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక బ్రవేత్. సో నేనే వివస్వాన్కి చెప్పాను భగవద్గీత. ఆయన ఏం చేస్తారండి, ఆయన మనుకి చెప్పారు, అండ్ మను ఇక్ష్వాకు చెప్పారు. అట్లా పరంపర అనేది కంటిన్యూ అయింది అనేసి చెప్తారు. సో ఏంటంటే కృష్ణ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్. ఓకే, సో కృష్ణలో ఈ 4 డిఫెక్ట్స్ అనేది ఉండవు. సో ఎవరు భగవంతుడు అంటే ఏ డిఫెక్ట్ లేకుండా ఆ షడైశ్వర్యాలు పూర్తిగా ఉండే పర్సన్ భగవంతుడు. సో అట్లాంటి పర్సన్ మనకి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, దెన్ ఇట్ షుడ్ బి రైట్ ఓన్లీ, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కానీ మనం చెప్తున్నాం అనుకోండి, దెన్ తప్పు జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో కృష్ణ స్వయంగా ఈ జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి అందులో తప్పిదాలు ఏమి ఉండవు కాబట్టి మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసుకోవచ్చు, రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ రీసెర్చ్. ఓకే, అఫ్ కోర్స్ మనం డీటెయిల్స్ తెలుసుకోవడానికి అటు ఇటు చూస్తూ ఉంటాం, వేరే వేరే శాస్త్రాలు చూస్తుంటాం. బట్ మనం ఇంతకు ముందు ఏదైతే రీసెర్చ్ అని వర్డ్ యూజ్ చేస్తామో దట్ ఈస్ ఇండక్టివ్ ప్రాసెస్ అనమాట. అంటే గురు పరంపరలో లేకుండా, శబ్ద ప్రమాణం లేకుండా చేసేదాన్ని ఈ సందర్భంలో మనం రీసెర్చ్ అని అంటున్నాం, రైట్. సో మనం ఏం చేస్తాము, శాస్త్ర జ్ఞానాన్ని గురు పరంపరలో తీసుకుంటాము, ఎందుకంటే అది పర్ఫెక్ట్ పర్సన్ అయిన కృష్ణ నుంచి వచ్చింది కాబట్టి. అయితే కృష్ణ మధ్యలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఎట్లాగైతే వివస్వానికి చాలా ఏళ్ళ ముందు ఇచ్చారు, కోట్ల సంవత్సరాల క్రితం ఇచ్చారు, కానీ మళ్ళీ ఆ పరంపర అనేది నాశనం అవుతుందని. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలినేహ మహత యోగో నష్ట పరంతప. సో ఆ యోగ అనేది, ఆ ప్రాసెస్ ఏదైతే నేను ఇచ్చానో మొత్తము, అది మధ్యలో ఏంటంటే నష్టం అయిపోయింది అనమాట, రైట్. ఈ ప్రపంచంకి ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే ఏదన్నా మనం ఇచ్చామనుకోండి, ఏదన్నా సెట్ చేసామనుకోండి, అది కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ పాడైపోతుంది అనమాట. ఎందుకంటే కాల ప్రభావం అనేది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంత ఇల్లు తుడిచి పెట్టామో, రైట్, ఏమి చెయ్యకండి, సాయంత్రం అయ్యేసరికి అందులో కొంచెం దుమ్ము ధూళి చేరే అవకాశం ఉందా లేదా? ఉంటుంది ప్రభుజీ.
రైట్. సో మీరు ఏమి చేయలేదు, బట్ స్టిల్ అది దానికి దుమ్ము పడుతుంది అనమాట. సో అలాగే మనము ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పర్సనల్ గా వెళ్ళి దాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే కాల ప్రభావం వల్ల అది క్షీణిస్తుంది అనమాట. సో అలాగే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఏమైతుంది అని అంటే ఒక డిఫరెంట్ రీజన్స్ వల్ల యాజ్ ఇట్ ఈజ్ అనేది దొరకదు అనమాట. ఓకే, అందులో కొందరు యాడ్ చేయడము డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే మనకి 4 డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, దానివల్ల అడిషన్ డిలీషన్ జరుగుతుంది. సో శ్రీల ప్రభుపాద గారు ఎప్పుడైతే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ రాస్తానని చెప్పారో అప్పుడు చాలా మంది అడిగారు, ఆల్రెడీ ఎన్నో వర్షన్స్ ఉన్నాయి భగవద్గీతది, మీరు మళ్ళీ అదే ఎందుకు రాస్తున్నారంటే ఎవరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇవ్వలేదు అనేసి అంటారు. రైట్. సో యాజ్ ఇట్ ఈజ్ ఒకవేళ ఇచ్చి ఉంటే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ అర్థమయ్యే అవకాశం ఉండేది. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అర్జున చేసినట్టు చేసేవాళ్ళు. సో అర్జున ఏం చేశారు, కృష్ణకి సరెండర్ అయ్యారు. రైట్. ఇనిషియల్ గా 2.7 లో క్లారిటీ లేదని సరెండర్ అయ్యారు. ఫైనల్ గా 18.66 లో కృష్ణ అడుగుతారు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సో కృష్ణ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ని తను ఫాలో కూడా అవుతారు. ఈవెన్ కృష్ణ ఆప్షన్ ఇస్తారనమాట, నేను చెప్పాల్సిందంతా చెప్పేస్తాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అంటే లేదు, కరిష్యే వచనం తవ అనేసి చెప్తారు, మీరేది చెప్తే అది నేను చేస్తాను అనేసి. సో నిజంగా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఒకవేళ మనం చదివితే యాజ్ ఇట్ ఈస్ మనకి అర్థమైతే మనం ఏం చేస్తామంటే అర్జున లాగా కృష్ణ ఏది చెప్తే మనం అది చేస్తామన్నమాట. సో అలా ఇప్పుడు ఎవరు చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ నీకు జ్ఞానం అనేది ఇవ్వడానికి వచ్చాను అనేసి మనకి ఆ 4th చాప్టర్ నుంచి తెలుస్తుంది అనమాట. సో పరంపర ఒకవేళ ప్రాపర్ గా నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేయట్లేదు అని అన్నప్పుడు కృష్ణ మళ్ళీ స్వయంగా వచ్చి దాన్ని పునఃస్థాపన అనేది చేస్తారు. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేది కృష్ణ అని, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కృష్ణ స్వయంగా మళ్ళీ వచ్చేసి ఇస్తూ ఉంటారు అనమాట. సో దానికోసమే మనం ఏం చెప్తామంటే దిస్ నాలెడ్జ్ ఇస్ పర్ఫెక్ట్ అంటాము. సో ఈ నాలెడ్జ్ ఒకవేళ మనము కొన్నిసార్లు అనుకోవచ్చు, సరే మీరు పర్ఫెక్ట్ అని అంటున్నారు, ఏదో శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ నేను దానికి ఏమైనా రుజువు చూడగలరా అనేసి. రైట్. సో ఒకవేళ మనం శాస్త్రాలు చదువుతూ ఉంటే మనం చూసే ప్రపంచంలోనే చుట్టూ ఉండే ప్రపంచంలోనే ఉండే విషయాల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసినా సరే తెలిసిపోతుంది ఎస్ శాస్త్రాలు చెప్పేది నిజమే అనేసి. సో కృష్ణ మనకి 7th చాప్టర్ లో చెప్తారు, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇహీయం మే భిన్న ప్రకృతిరష్టధ. సో ఈ పంచభూతాలు మరియు బుద్ధి అహంకారం మనస్సు ఇవన్నీ కూడా నా ఎనర్జీసే అనేసి చెప్తారనమాట. సో యాక్చువల్ గా మనం చూస్తూ ఉంటాము భూమి ఆపో నలో వాయువు అంటే అగ్ని భూమి ఈ గాలి ఇవన్నీ చూస్తూ ఉంటాము, కానీ వీటికి ఓనర్ ఎవరు, వీరికి ఒరిజిన్ ఎవరు, వీరి శ్రోత ఎవరు, మూలం ఎవరు అనేది మనకి తెలియదు. రైట్. అండ్ ఎవ్వరు కూడా చెప్పలేదు దీనికి మూలం నేనే అనేసి. బికాజ్ మీరు చూడండి ఆకాశం అనేది ఎప్పటి నుంచో ఉంది. రైట్. నీళ్లు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం ఉన్నప్పటి నుంచి మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇలా మొత్తం ఎంత చూసుకుంటే వెళ్ళినా సరే అప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఎవరు దానికి మూలం అనేసి ఎవరు క్లెయిమ్ చేయలేదన్నమాట. రైట్. బట్ కృష్ణ ఇక్కడ చెప్తారు. ఓకే. అండ్ అలాగే మనం కూడా ఏదైతే ఆత్మ ఉందో అది భగవంతుని అంతరంగిక శక్తి. రైట్. సో ఉత్తమమైన ఎనర్జీ ఉంటుంది, ఇదేమో న్యూనమైనది. రైట్. ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఇది ఆత్మ అనేది సుపీరియర్ ఎనర్జీ. సో ఇది ఏంటంటే ఇది కూడా కృష్ణకి బిలాంగ్ చేస్తుంది అనేసి చెప్తారు. అండ్ తను ఈ జగత్తు గురించే కాదు ఆధ్యాత్మిక జగత్తు గురించి కూడా చెప్తారనమాట. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావత యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ. సో ఇక్కడ ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కావాలి. రైట్. అగ్ని కావాలి, వెలుగు చూడాలి అని అంటే. బట్ అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఇట్ ఇస్ సెల్ఫ్ అఫిషియెంట్ అనమాట. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం అనేది ఉండదు. ఓకే. సో ఇది నా ధామం, అండ్ ఒక్కసారి ఎవరైతే ఆ ధామానికి వస్తారో మళ్ళీ తిరిగి రారు అనేసి చెప్తారనమాట. సో ఈ విషయాలన్నీ మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అనమాట. మీరు చూడండి మోడర్న్ సైన్స్ లో మనం ఎంత చదువుకున్నా సరే చాలా సార్లు అసలు ఆధ్యాత్మిక జగత్తు ఒకటి ఉంటుందా అనేసి ఎవరు మనకి చెప్పరు. రైట్. ఈవెన్ మనము ట్రెడిషనల్ గా చూసినా సరే కొంచెం శాస్త్రాలు ఏదో ఫాలో అవుతున్న ఫ్యామిలీస్ అని అట్లా అని చూసినా సరే చాలా వరకు స్వర్గం నరకం గురించి మాట్లాడతారు, కానీ వైకుంఠం గురించి లేదా గోలోక గురించి మాట్లాడడం చాలా 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 అవునా కదా చెప్పండి. అట్లీస్ట్ నేను ఇస్కాన్కి వచ్చేదాకా నాకు అసలు వైకుంఠం అనేది తెలియదు.
ఈవెన్ శ్మశానం బయట వైకుంఠ ధామం అనేసి వైకుంఠ అది ఏదైతే వెహికల్ ఉంటుందో డెడ్ బాడీని తీసుకెళ్తుందో దానిపైన కూడా వైకుంఠం అని రాసి ఉంటుంది కానీ మాక్సిమం వైకుంఠ ఈక్వల్ టు స్వర్గం అనే అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? Yes, Prabhuji. ఎస్ ప్రభుజీ. సో మనకి వేరే జగత్తు ఉందని తెలియదు. ఈ జగత్తులో ఉండేదే పూర్తిగా అది మాత్రమే నిజము, అంతకంటే పేద ఏం లేదు, రైట్? ఇట్లాంటి జ్ఞానం అనేది మనకి దొరుకుతుంది. బట్ శాస్త్రాలు చదివినప్పుడు తెలుస్తుంది ఆధ్యాత్మిక జగత్తు ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళగలము, అండ్ అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉండదు, రైట్? సో మనకి కోరిక ఉంటుంది, ఎస్ ఏదో ఒక ప్రపంచం, ఏదో ఒక ప్లేస్ ఉండాలి, ప్రాబ్లమ్స్ అక్కడ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, అందరు బాగుండాలి, అందరు సంతోషంగా ఉండాలి, అట్లాంటి చోటు కోసం మనం వెతుకుతూ ఉంటాము. బట్ అది ఎక్కడా దొరకదు. సో ఎక్కడా దొరకట్లేదు, ఎవరికి దొరకలేదు కాబట్టి నాకు కూడా కోరిక ఉండకూడదు కదా అనేసి మనము ఆలోచించాం అనమాట. సో యాక్చువల్గా ఏమవుతుందంటే మన లైఫ్ ఎంత బిజీగా ఉంటుందంటే ఇట్లాంటి విషయాలపైన మనకి సమయం పెట్టే అవకాశమే దొరుకుతుంది, రైట్? మనల్ని బిజీ చేయడానికి మనకి టీవీ ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, రైట్? కొత్త కొత్త కోరికలు క్రియేట్ చేయడానికి, రైట్? గాసిప్స్ చెప్పడానికి మనుషులు ఉన్నారు, అండ్ మనల్ని కొంచెం జ్ఞానం ఇచ్చి చాలా డివేట్ చేసే మోడర్న్ సైన్స్ అనేది ఉంటుంది, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇట్లాంటి విషయాలపైన అసలు చర్చించలేకపోతాము, వాటిపైన దృష్టి పెట్టలేకపోతాం. కానీ ఎప్పుడైతే శాస్త్రాలు చదువుతామో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, దిస్ ఇస్ డిఫరెంట్. స్వర్గమైన వేరే లోకాలైనా సరే ఇందులోనే ఉంటాయి, ఒక్క బ్రహ్మాండంలోనే ఉంటాయి, అదంతా కూడా భౌతిక జగత్తులో ఉంది. దానికి అతిరిక్తంగా, దానికి డిఫరెంట్ ఫ్రమ్ దాట్ దెర్ ఈస్ అ స్పిరిచువల్ వరల్డ్ అనే విషయాలు మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఈ శాస్త్రాలు మనం తెలుసుకోకుండా ఉన్నాం అనుకోండి, దెన్ ఇదే జగత్తు పూర్తిగా ఉంది, ఇందులోనే నేను అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఓకే, ఈ జన్మలో నాకు ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నెక్స్ట్ జన్మలో అట్లా ఉండాలి, సో దానికోసం ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని మాక్సిమం మనం కర్మకాండ సెక్షన్ లోనే ఉండిపోతాం, రైట్? సో పాప పుణ్య మధ్యలో ఉండిపోతాము, అండ్ దాని తర్వాత మనం యాక్చువల్గా భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతాం. బట్ భగవంతుడు స్వయంగా చెప్తారు, మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని మచాహం తేషు అవస్థిత. సో నేనే మొత్తం ప్రపంచంలో వ్యాపించి ఉన్నాను, రైట్? అండ్ ఎట్లాగైతే మనం ఇంకో నెక్స్ట్ శ్లోకంలో చెప్తానమాట, ఏంటంటే మనము పర్ల్స్ ఏదైనా నెక్లెస్ ఉందనుకోండి, ముత్యాల హారం ఉందనుకోండి, అందులో ఎట్లాగైతే దారం కనబడదు, రైట్? కానీ ఆ ముత్యాలన్నీ ఆ దారం ఆధారంగా ఉంటాయి కదా. సో మొత్తం అంతా జగత్తు నా పైన ఆధారపడి ఉంది అనేసి చెప్తారనమాట. సో నేను కనబడకపోవచ్చు, రైట్? బట్ ఇదంతా నాదే. సో అక్కడ పంచభూతాల గురించి, బుద్ధి, మనసు, అహంకారం గురించి, మన గురించి ఇట్లా 7 చాప్టర్లు మనం చాలా చూస్తాం, ఈవెన్ 9 చాప్టర్ లో కూడా చూస్తాము భగవద్గీతలో. సో ఇదంతా జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడే అన్నిటికీ ఆధారం అనేసి, రైట్? సో ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఏమైతుంది అని అంటే మన జీవితంలో ఏదైతే ఉద్దేశం ఉందో, మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. చాలాసార్లు మనకి ఎవరు కూడా చెప్పరు అనమాట మన జీవితానికి లక్ష్యం ఏమి ఉండాలి అనేసి, రైట్? చాలా వరకు చెప్తే కూడా ఏదో భౌతిక లక్ష్యాల గురించి చెప్తారు, రైట్? నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత సంపాదించాలి, ఈ జ్ఞానం తీసుకోవాలి, ఆ జ్ఞానం తీసుకోవాలి, రైట్? టెక్నాలజీ ఇప్పుడు మారుతుంది కాబట్టి నువ్వు ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి మాక్సిమం అవి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. కానీ శాస్త్రాల నుంచి మనకు తెలుస్తుంది యాక్చువల్ గా మనము ఇవన్నీ బాధలు ఎందుకు పడుతున్నాము, రైట్? త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు మనకు ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ మూడు ఏంటో కూడా మనకు తెలియదు, రైట్? సో ఇవన్నీ మనం తెలుసుకుంటాము. అండ్ ఇది జస్ట్ ప్రాబ్లం తెలుసుకోవడమే కాదు, ఈ ప్రాబ్లం ఒక సొల్యూషన్ కూడా ఉంది, రైట్? ఒక చోటు అనేది ఉంది, ఒక ప్రాసెస్ అనేది ఉంది, మనకి అన్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే జ్ఞానం మనకి తెలుస్తుంది, రైట్? సో చాలా వరకు ఎప్పుడైతే మనకి శాస్త్ర జ్ఞానం ఉండదో అప్పుడు మనము అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ గురించి మాట్లాడతాము. ఈ జీవితం అంతే ఉంటుంది, ఎప్పుడున్నా ఎవరిదైనా సరే లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఇట్లాగే ఉండాలి అనేసి మనం అక్కడికి ఆగిపోతాం అనమాట. బట్ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎస్, కొద్దిపాటి అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటుంది, కానీ వి స్టిల్ హ్యావ్ అ ఛాన్స్, మనకి అవకాశం అనేది ఉంది వీటన్నిటి నుంచి బయటపడేది, రైట్? సో ఇది మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. సో ఒకవేళ మనకి ఇది తెలియట్లేదు అనుకోండి, ఏం చేస్తామంటే మనం కంటిన్యూ అవుతాం, రైట్? మనకి పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు చాలా సార్లు మనకు అనిపిస్తుంది
ఓకే, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కొంచెం ఐశ్వర్యం ఉంది, ఇది ఉంది, అది ఉంది, దానివల్ల నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అని అనుకుంటాం. కానీ మనల్ని ఎంత కాపాడాలని అనుకున్నా సరే, ఇప్పుడు మీరు చూడండి, తల్లి పిల్లాడిని బాగా కాపాడుకోవాలని, చాలా సేఫ్ గా చూసుకోవాలని అనుకుంటుంది. అయినా సరే దెబ్బలు తగులుతాయా తగలవా? పిల్లలు పడుతూ ఉంటారా లేదా? పోతారు ప్రభుజీ. రైట్. చాలా సార్లు అయితే కళ్ళ ముందే పడతారు. రైట్. మనము చాలా జాగ్రత్తగా అన్ని ఇంటి వస్తువులు అంతా సెట్ చేస్తుంటాం. మేము జయకృత్ మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు, అంటే అప్పుడు కూడా చిన్నగానే ఉన్నాడు, దీనికంటే చిన్నగా ఉన్నప్పుడు, సో మా బాబాయ్ చాలా అరేంజ్మెంట్స్ చేసేవారు అనమాట. ఓ ఇటు ఇటు తగులుతుంది కాబట్టి ఇటు ఒక దిండు పెట్టడం, అటు ఒక దిండు పెట్టడం. ఆయన కళ్ళ ముందే పడేవాడు. రైట్. సో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే పిల్లలకి కొంచెం హాని జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ నాట్ ద ప్రొటెక్టర్స్. రైట్. మనము కొద్దిపాటి వాళ్ళకి హాని జరగకుండా ప్రయత్నం చేయగలం, కానీ పూర్తి సెక్యూరిటీ అనేది మనం ఇవ్వగలం. సో ఫుల్ సెక్యూరిటీ అనేది ఎవరిస్తారు చెప్పండి? కృష్ణ. కృష్ణ. రైట్. కృష్ణ ఇస్తారనమాట. ఎట్లాంటి సెక్యూరిటీ ఇస్తారంటే, ఒకవేళ ఆయన ఇచ్చిన ప్రాసెస్ మనము ఫాలో అయితే టెంపరీగా ఈ భౌతిక జగత్తులో కూడా కొంచెం మనం ఆనందాన్ని చూడొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నామంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఏ క్షణం కూడా హాని కలుగుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అటువంటి చోటుకి మనకి తీసుకెళ్ళగలరు అనమాట. సో రిషభదేవ వాళ్ళ ఎవరైతే రిషభదేవ ఇస్ ఆల్సో ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్. రైట్. సో భగవంతుని అవతారం. సో ఆయన ఏం చెప్తారు అంటే వాళ్ళ పిల్లలకి చెప్తారనమాట, చూడండి మన జీవితం ఏదైతే ఉందో, రైట్, హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, మానవ జన్మ ఏదైతే ఉందో, అది సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఇంద్ర తృప్తి కోసం కాదు. రైట్. సో మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మాట్లాడడానికి, ఆలోచించడానికి, మన స్వేచ్ఛా శక్తిని యూజ్ చేసుకోగలిగే, బాగా యూజ్ చేసుకోగలిగే ఒకే ఒక శరీరం ఏంటంటే మానవ శరీరం. మిగతా ఏ శరీరంలో కూడా మనకి స్వేచ్ఛా శక్తి ఉన్నట్టు కూడా తెలియదు, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. కానీ కేవలం మానవ జన్మలో మాత్రమే దానికి ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మనకి దాన్ని ఎలా వాడుకోవాలో అనేది తెలిసే జ్ఞానం అది దొరికే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో చాలా మంది చూస్తుంటారు, ఇప్పుడు శిల్ ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇస్తారు, ప్రతి చోట ఇంద్ర తృప్తి మీదనే ఫోకస్ ఉంది. రైట్. బట్ యాక్చువల్ గా ఇంద్ర తృప్తి జంతువులు కూడా చేస్తూ ఉంటాయి. రైట్. వాటికి జీవితంకి ఏం ఉద్దేశం ఉండదు, ఆహార నిద్ర భయం అవుతున్నారు. సో అంతే. సో ఆ ప్రాసెస్ కంటే పైన వెళ్ళదు. కానీ మానవ జన్మ దానికోసం ఇవ్వలేదు. మేబీ మనకి కూడా ఆహార నిద్ర భయం అవుతున్న అనేది అవసరం ఉంది, కానీ మన ఉద్దేశం అది కాదు. రైట్. సో ఏ జంతువు కూడా ఉత్తమ లక్ష్యం అనేది ఉండదు, దాని సర్వైవల్ మాత్రమే. అదే దాని మనుగడ సాగాలి, అదొక్కటే దాని ఉద్దేశం ఉంటుంది. మనం కూడా అలాగే ఆలోచించామనుకోండి, దెన్ మనం కూడా జంతువులకు సమానం అయిపోతాం. సో అందుకనే ఋషభదేవుడు ఏం చెప్తారంటే, మనం శాస్త్ర జ్ఞానాన్ని తీసుకొని యాక్చువల్ గా ఆత్మ సాక్షాత్కారం అనేది తెలుసుకోవాలి. చాలా మంది ఈ దేహమే తాను అని అనుకుంటారు. రైట్. జనస్య మోహోయం అహం మమేతి. సో ఇది నేను, దీనికి సంబంధించినంత నాది, ఇందులోనే జీవితం అంతా అయిపోతుంది అనమాట. బట్ యాక్చువల్ గా ఇది నేను కాదు, ఇది యాక్చువల్ గా శరీరాన్ని ధరించాను, కానీ నేను శరీరం కాదు. అండ్ అంతా కృష్ణదే, అంతా కృష్ణకి మాత్రమే ఉపయోగించాలి అనే జ్ఞానం మనకి ఇలా ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చే శాస్త్రాలని నుంచి తెలుసుకున్నప్పుడు వస్తుంది. సో అలా ఇచ్చామనుకోవాలి, అలా జ్ఞానాన్ని తీసుకొని బ్రతికాము అనుకోండి, దెన్ మనము జంతువుల్లాగా కాకుండా మనిషిలాగా బ్రతకడం అనేది స్టార్ట్ చేస్తాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, దెన్ మనము మెల్లిమెల్లిగా ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ జ్ఞానం అనేది కొత్తది కాదు, చాలా పురాతనమైనది. అండ్ వేరే వేరే యుగాల్లో కూడా అందరూ యూజ్ చేశారు, చాలా వరకు యూజ్ చేశారు. రైట్. ఈవెన్ చాలా ఐశ్వర్యాలు ఉండే రాజులు, రైట్, మనం ఒకవేళ చూసినట్టయితే శాస్త్రాల్లో ఎవరైతే యుధిష్ఠిర్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, వీళ్ళంతా గొప్ప గొప్ప రాజులు ఉన్నారో కానీ రాజ ఋషి అంటారు. రాజ ఋషి అంటే ఏంటంటే వాళ్ళు రాజులే, రైట్, ఎక్స్టర్నల్లీ బాహ్య రూపంగా వాళ్ళు రాజులే, రాజ్యాన్ని చూసుకుంటున్నారు, కానీ అంతరంగికంగా చూస్తే వాళ్ళు ఋషులు అనమాట. రైట్. ఎందుకంటే రాజుకి ఐశ్వర్యం ఉన్నా సరే ఆ ఐశ్వర్యం పట్ల తనకి ఆసక్తి అనేది ఉండదు అనమాట. బాధ్యత ఉంది కాబట్టి ప్రజల పరిపాలన చూసుకుంటున్నారు, కానీ ఏ రోజైతే వదిలేయాల్సి వస్తుందో ఆ రోజు ఇమ్మీడియట్ గా వదిలేస్తారు. మనం చూస్తాము పరీక్షిత్ మహారాజ్ విషయంలో, ఏ రోజైతే తనకి 7 రోజులు మాత్రమే ఉన్నాయి అని తెలిసిందో
అప్పుడు చాలా ఇమ్మీడియట్ గా జనమేజయని రాజుని చేస్తూ మొత్తం బాధ్యతలను ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేసారు, రైట్? సో అంత తొందరగా ఇచ్చేసారు అని అంటే ఆసక్తి ఉన్నట్టా లేనట్టా? లేనట్టు ప్రభుజీ. రైట్. సో ఆసక్తి ఒకవేళ ఉందనుకోండి, ఫస్ట్ థింగ్ 7 రోజులే ఉన్నాయంటే మనకి భయం వేస్తుంది. ఆ భయంలో, ఆ స్ట్రెస్ లో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలియకుండానే టైం అంతా అయిపోతుంది. బట్ హీ వాజ్ వెరీ క్లియర్. సో మనకి విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఏమైతుంది అని అంటే, అది కోల్పోతున్నప్పుడు మనకి బుద్ధి పనిచేయదు అనమాట, రైట్? మనం డైలమాలో ఉండిపోతాము అండ్ టైం అంతా వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి లేనప్పుడు మనకి తెలిసిపోతుంది, ఎస్ ఇది ఏదో రోజు వదిలేయాల్సిందే, సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆపర్చునిటీ, ఐ షుడ్ లీవ్ ఇట్. సో ఇలా మనకి ఏంటంటే క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ మనం యుధిష్ఠిర్ మహారాజ్ గురించి, అంబరీష్ మహారాజ్ గురించి, ధ్రువ మహారాజ్ గురించి విన్నప్పుడు కూడా వాళ్ళు గొప్ప రాజులు, బట్ దాంతో పాటు వాళ్ళకి వైరాగ్యం అనేది కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాల్ని ఫాలో అవుతారు. మీరు ఒకవేళ పాత సిస్టమ్ చూసినట్టయితే 5 minutes పైన, సో శాస్త్రాల్ని చూసినట్టయితే రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి గైడెన్స్ తీసుకుంటారో తెలుసా మీకు? జనరల్ గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రం ఉంటారు, రైట్? సో వాళ్ళ గురువులు ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు ఉంటారు, రైట్? సో ఆ ఎట్లాంటి బ్రాహ్మణులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది, ఏదో జస్ట్ పూజ పునస్కారాలు చేసే బ్రాహ్మణస్ కాదు. ఏంటంటే దే హ్యావ్ ద నాలెడ్జ్, రైట్? బ్రహ్మ ఇతి జానాతి బ్రాహ్మణ అంటారు. సో అంటే ఎవరు భగవంతుడు, రైట్? ఆ భగవంతుడి శక్తి ఏంటి, వీటన్నిటి గురించి తెలిసిన వ్యక్తి అనమాట, రైట్? సో స్పిరిచువల్లీ వెరీ స్ట్రాంగ్. సో వాళ్ళ గైడెన్స్ లో ఈయన పరిపాలిస్తారు. శక్తి రాజుది, రైట్? కానీ ఆ శక్తి వెనకాల బుద్ధి మాత్రం బ్రాహ్మణ ఉంటుంది అనమాట. అందుకనే పరిపాలన సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు ఏమైతుంది అని అంటే, ఫస్ట్ థింగ్ క్షత్రియాస్ రాజులు అవ్వట్లేదు, అండ్ కలవ శూద్ర సంభవ అంటారు. సో శూద్రులే అందరూ ఉన్నారు అనేసి అంటారు. ఎందుకంటే ఎవరికి కూడా వాళ్ళ డ్యూటీ ఏంటి, పరమలక్ష్యం ఏంటి, ఇవన్నీ జ్ఞానం లేకుండానే జీవితం అనేది సాగుతుంది కాబట్టి. సో ఫస్ట్ థింగ్ క్షత్రియులు రాజులు అవ్వట్లేదు, ఆ క్షత్రియులు బ్రాహ్మణుల ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆల్రెడీ ఇది మిజరబుల్ దుఃఖాలయమే, కానీ ఇంకా దుఃఖాలు అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి శాస్త్రాలు చదివినప్పుడు ఈవెన్ మనకి ఏదన్నా బాధ్యత ఇచ్చారు, మనం చూసుకోవడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇట్లాంటి విషయాలు కూడా తెలుస్తాయి, రైట్? సో ఒకసారి రాధా గోపినాథ్ ప్రభు చెప్తారనమాట, ఏంటంటే లీడర్షిప్ సెమినార్స్ ఒకవేళ తయారు చేయాలని అనుకుంటే, రైట్, మహాభారతంలో శాసన పర్వం అనేది ఉంటుంది. అది ఎవరెవరికి చెప్తారో తెలుసా ఎవరికన్నా? తెలీదా? సో ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ భీష్మదేవ టెల్ టు, ఎవరికి చెప్తారు? యుధిష్ఠిర. యా, రైట్. సో ధర్మరాజుకి, యుధిష్ఠిర్కి చెప్పారనమాట. ఆ బాణాల శయ్య మీద ఉన్నప్పుడు, రైట్, శాసన పర్వం అనేది చెప్తారు, ఎలా శాసించాలి, ఎలా ఉండాలి అనేసి చెప్తారనమాట. సో ఆ సెక్షన్ చదివితే, లేదా శ్రీమద్ భాగవతంలో ఎవరైతే రాజులు ఉన్నారో, రైట్, వీళ్ళ సెక్షన్ చదివినప్పుడు వాళ్ళు పరిపాలించేది చూసి మనకు తెలుస్తుంది, ఓకే యాక్చువల్ గా లీడర్షిప్ అంటే ఇది, మేనేజ్మెంట్ అంటే ఇది అనేసి తెలుస్తుంది అనమాట. సో మనకి చాలా మేనేజ్మెంట్ సెమినార్స్ జరుగుతాయి, లీడర్షిప్ సెమినార్స్ జరుగుతాయి, కానీ అక్కడ ఏంటంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లిమిట్, అండ్ అవన్నీ కూడా మోస్ట్లీ కాంకాక్టెడ్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు అబ్జర్వ్ చేసిందే కానీ శాస్త్రాల ఆధారంగా అనేది ఉండదు అనమాట. అందుకని ఏమవుతుందంటే అందరూ చేయలేరు, అండ్ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేసి చెప్పలేము, బికాస్ అందులో 4 డిఫెక్ట్స్ అనేది ఉంటాయి కాబట్టి. సో మనకి ఈ జీవితం ఏదైతే దొరికిందో అందులో మనము శాస్త్ర జ్ఞానాన్ని తీసుకొని, గురు పరంపరలు, రైట్, మన జీవిత పరమ లక్ష్యం ఏంటి, మన చుట్టూ ఉండే ప్రపంచం ఏంటి, అసలు ఈ ప్రపంచానికి మించిన ఇంకో ప్రపంచం ఉంటే మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎవరిని పూజించాలి, ఎవరితో ఏం చేయాలనే విషయాలు అనేది మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏమైతుందంటే మన జీవితం అనేది, మన లైఫ్ అనేది ప్యూరిఫై అవుతుంది అనమాట, రైట్? సో మనకి ఈ శాస్త్రాలు చదివినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మనకి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అనేది చెప్తాము, రైట్? సో నో ఇలిసిట్ సెక్స్, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్ అనేసి. సో ఇవి ఎందుకు చెప్తున్నారు, వీటి వల్ల మనకి లాస్ ఏం జరగబోతుంది అనేసి మనకి శాస్త్రాలే చెప్తాయి. అదర్వైజ్ మనం బయట ప్రపంచంలో చూసాం అనుకోండి, సపోజ్ మనము ఇక్కడైతే మనం టీ కాఫీలు కూడా మానేయని అంటాం, కానీ బయట ప్రపంచంలో అయితే అరే నువ్వు ఏం తాగవు, ఏం తినవు, లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేస్తావు అనేసి అంటారా అన్నారా? ఈవెన్ మీరు మానేసిన తర్వాత కూడా మీకు ఇదే కామెంట్ చేస్తుంటారు. ఎస్, అవును ప్రభుజీ.
ఏం జీవితమో ఏం బతుకో ఏమో, రైట్? సో రంగు రుచి చిక్కతనం మూడు లేకుండా పోయినవి జీవితంలో అని అంటున్నారా? అవును ప్రభుజీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసిన ప్రపంచంలో ఎంజాయ్మెంట్ అంటే అదే, రైట్? కానీ మనం ఏదైతే దృష్టికోణంతో చూస్తున్నామో, మనం ఏ ప్రపంచానికి వెళ్ళాలని అనుకుంటున్నామో దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ మనల్ని బంధించే కారకాలు, రైట్? సో యాక్చువల్ గా ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఫ్రీడమ్ పేరుతో మనల్ని బందీని చేస్తారన్నమాట. నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేయాలా, నీకు నువ్వు ఉండొచ్చు, ఎవరి మాట ఎందుకు వినాలి నువ్వు అనేసి అంటారు, రైట్? ఎందుకు? నీకు ఫ్రీడమ్ ఉంది, రైట్? భగవంతుడు కూడా శాస్త్రాల ద్వారా మనకు అదే చెప్తారు, నీకు ఫ్రీడమ్ ఉంది అని, రైట్? కానీ బయట ప్రపంచం మనకి ఫ్రీడమ్ ఉందని చెప్పి మనల్ని బందీని చేస్తుంది. శాస్త్రాలు మనకి ఫ్రీడమ్ ఉన్నాయని చెప్పి ఫ్రీ చేస్తాయి, అంటే విముక్తుల్ని చేస్తాయి అన్నమాట. సో ఏది బెటర్ చెప్పండి? మన ఫ్రీడమ్ ని బందీలు అవ్వడం కోసం వాడుకోవాలా, మన ఫ్రీడమ్ ని ఫ్రీ అవ్వడం కోసం వాడుకోవాలి? ఫ్రీ అవ్వడం కోసమే వాడుకోవాలి. రైట్? సో శాస్త్రాలు మనకి ఏం చెప్తాయంటే కొన్ని రోజులు రెగ్యులేట్ చేసుకో, కొన్ని రోజులు నీ ఫ్రీడమ్ ని పక్కన పెట్టు, నేను చెప్పింది విను, కంప్లీట్ నువ్వు ఫ్రీ అయిపోతావు, రైట్? కానీ బయట ప్రపంచం మనకి ఏం చెప్తుందంటే, లేదా భౌతిక జ్ఞానం మనకి ఏం చెప్తుందంటే, నువ్వు ఏం రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అండ్ స్టిల్ నువ్వు బాగుంటావు అనేసి చెప్తారు. ఈవెన్ ఇందులో కూడా ఒకవేళ చూసినట్టయితే భౌతిక జీవితంలో కూడా మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక గొప్ప గొప్ప ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తున్నారు, జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, కొంచెం త్యాగం వైరాగ్యం వాళ్ళు కూడా చూపిస్తారు. కానీ అవి కూడా ఏం చేస్తాయంటే మళ్ళీ బందీనే చేస్తాయి. ఇప్పుడు హిరణ్యకశ్యపు ఉన్నాడు, దాదాపు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఓకే? సో అన్ని పక్కన పెట్టేశాడు కదా, ఏ ఇంద్ర తృప్తి చేయకుండా తపస్సు చేశాడు. కానీ దేనికోసం చేశాడు? For his betterment. మళ్ళీ ఇంద్రతృప్తి కోసం. మనకి ఏం చెప్తారంటే ఆచార్య, ఆ 10,000 సంవత్సరాలు చేయని ఇంద్రతృప్తి 5 సంవత్సరాలు చేసిండు. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులేషన్ కూడా మనల్ని ఇంకా బందీలు చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్? సో ఎంతగా అంటే ఒకవేళ ఆ ఆస్టరిటీ వల్ల వచ్చిన పవర్ వల్ల, ఆ తపస్య వల్ల వచ్చిన శక్తిని దురుపయోగం చేయకుండా ఉండుంటే, రైట్, హీ వుడ్ హ్యావ్ లివ్డ్ లాంగర్. మేబీ తను ఇంకా బ్రతికేవారేమో. కానీ ఆ శక్తి మీద ఉండే దాన్ని ఆధారం చేసుకుని తనకు వచ్చిన పొగరు, తనకు వచ్చిన అజ్ఞానం వల్ల తన నాశనమే తను కోరుకుంటాడు అనమాట. సో శాస్త్రాలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాయి, రైట్? కానీ వాటికి ఉత్తమ లక్ష్యాలు ఉంటాయి. భౌతిక జీవితంలో ఫస్ట్ థింగ్ ఫ్రీడమ్ ని యూజ్ చేసుకోవాలని అంటారు, రెగ్యులేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడరు. మాట్లాడినా సరే అది కూడా మళ్ళీ బందీ అవ్వడం కోసమే, రైట్? సో మనకి శాస్త్రాల జ్ఞానం లేకుండా పోవడం వల్లనే మనం అన్ని ప్రాబ్లమ్స్ లో అనేది చిక్కుకుంటాము, రైట్? సో ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్ అంటే మెల్లిగా ఒక్కొక్క మెట్టు మనము పైకి ఎక్కాలి. మొదటి మెట్టు ఏంటంటే జ్ఞానం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో తెలుసుకోవాలి, అండ్ ఏ జ్ఞానం తీసుకోవాలో అది తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ భౌతిక జ్ఞానం అనేది తీసుకోవాలి మనం, ఓకే, ఎలా బ్రతకాలి అనేసి మనం తెలుసుకోవాలి. కానీ ఎందుకు బ్రతుకుతున్నాం అనేది తెలుసుకోలేకపోతున్నాం అనుకోండి, దెన్ ఎలా బతకాలో ఎంత తెలుసుకున్నా సరే వేస్ట్, రైట్? సో మనము ఫర్ ఎగ్జాంపుల్ వంటకాల గురించి నేర్చుకుంటాము, రైట్? వాటి గురించి నేర్చుకునేది ఎందుకు? మనము ఒకవేళ కడుపు నింపుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి అనే ఉద్దేశమే లేదనుకోండి, ఎంత నేర్చుకున్నా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు ప్రభుజీ. రైట్? సో ద పర్పస్ డిఫైన్స్ ద ప్రాసెస్, ఓకే? మనము ఏమి సాధించాలనుకుంటున్నామో, ఏది మన లక్ష్యమో దాన్ని బట్టే మనం జీవితంలో మనం ఏ ప్రాసెస్ ఫాలో అవుతాం అనేది ఉంటుంది అనమాట, రైట్? సో శాస్త్రాల జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, రైట్, రూపాయలు చెప్తారు ఆల్రెడీ యూరోపియన్, అమెరికన్ ఇలా తేడా లేకుండా చాలా మంది ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీనివల్ల వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధి లేని ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అవ్వగలరు, రైట్? సో ఎటర్నల్ లైఫ్ అనేది నిత్యమైన అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అన్నమాట, రైట్? ఈ హ్యాపీనెస్ ఎప్పుడు కూడా మనకి కొంచెం కొంచెమే దొరుకుతుంది, రైట్? కానీ అల్టిమేట్ హ్యాపీనెస్ అండ్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్, రైట్? పరమానందము మరియు పరిమితి లేని ఆనందం అనేది మనకి దొరుకుతుంది ఒకవేళ మనకి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడం వల్ల, రైట్? సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే మనము శాస్త్ర జ్ఞానాన్ని పరంపరలో మనము తెలుసుకోవాలి. సో ఇట్స్ డిడక్టివ్ ప్రాసెస్,
రైట్? అది తెలుసుకుంటేనే మనకి మన చుట్టూ ఉండే ప్రపంచం ఏంటి, మన ఇంద్రియాలు ఏంటి, మనం వేటి కోసం జీవించాలి, అసలు మానవ జన్మ లక్ష్యం ఏముంటుంది, సో ఇటువంటి విషయాలు అనేది తెలుస్తుంటాయి. ఆ తెలుసుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్లీ కూడా అందరూ అవి తెలుసుకున్నారు కాబట్టి చక్కగా ఉండగలిగారు. అండ్ అవన్నీ తెలుసుకొని ప్రాపర్ గా మనం ఫాలో అయితే మన ఫ్రీడమ్ కరెక్ట్ గా యూజ్ చేసుకొని మనం ఫ్రీ అయ్యి జన్మ మృత్యు జరా వ్యాధి లేని ప్రపంచానికి మనము వెళ్ళగలము. అక్కడ పరిమితి లేని ఆనందము మరియు పరమానందం అనేది మనకి దొరుకుతుంది. ఓకే, సో మీరు ఇంకా చాప్టర్ అనేది చదివితే చాలా విషయాలు అనేది తెలుసుకోగలరు. ఓకే, సో జగద్గురు కృపా శ్రీ ప్రభుపాద్ కీ జై, శ్రీ గురుదేవ్ కీ జై, ప్రేమానందే.